టీవైజేఎఫ్ ఐడి కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. తెలంగాణ యూత్ జర్నలిస్ట్ ఫెడరేషన్ టీవైజేఎఫ్ యూనియన్ ఆధ్వర్యంలో జహీరాబాద్ నియోజకవర్గ జర్నలిస్టులకు ఐడి కార్డుల పంపిణీ కార్యక్రమం గౌరవ అధ్యక్షులు బండి ఆంజనేయులు గారు మనల్ని ఈ రోజు ప్రధాన కార్యదర్శి మహమ్మద్ గెట్ టుగెదర్ విజయవంతంగా జరిగినందుకు బండి ఆంజనేయులు గారికి మన సంఘం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. ఇట్లు ప్రెసిడెంట్ అండ్ ఫౌండర్ మాకినేని మాధురి. రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులను సంఘటితం చేస్తూ వారి హక్కుల పరిరక్షణకు నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ మున్సిపల్ చైర్మన్ యూనుస్, మున్సిపల్ కమిషనర్ ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రామన్న, ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ రాజేశ్వర్, టీవైజేఎఫ్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కామగల్ల నరేష్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సంతోష్ కుమార్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ అబూబకర్, ఎన్ఎస్ ఛానల్ ఎండి నరసింహులు, ఎడిటర్ శ్రీనివాస్, సంగారెడ్డి జిల్లా టీవైజేఎఫ్ జిల్లా సభ్యురాలు సంగీత, ఎగ్జిక్యూటివ్ సభ్యుడు ప్రవీణ్ కుమార్, ఆందోళన నియోజకవర్గ అధ్యక్షుడు రాజు, జహీరాబాద్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు వీరేశం, సభ్యులు మహమ్మద్ సర్దార్ అలీ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగాలు లేవు కాబట్టి పింఛన్ రూపంలో ఏదైనా ఒక సహాయం చేస్తారని చెప్పి మాట ఇచ్చినారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మన కుటుంబాన్ని నడుపుకోవాలి కాబట్టి మనకు ఒక సహాయం చేస్తారని నేను మాట ఇచ్చాను. అలాగే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి మనం ఉండడానికి ఇల్లు కావాలి. ఆ ఇల్లు ఇప్పిస్తాను కూడా మాట ఇచ్చినాను. చెప్పినట్టు పెద్ద మహానాయకుని కింద పనిచేస్తున్నాం. పివి నరసింహారావు గారు దేశంలోనే మంచి ప్రధానమంత్రిగా పనిచేసి ఎన్నో దేశానికి కావాల్సిన పనులు చేసినటువంటి మహనీయుడు. ఆయన మనవాడు జితేంద్రరావు గారు మన సంగారెడ్డి ఎంతవరకు తెలియదు కానీ ఆ రోజు ఆయన మాట్లాడిన ప్రతి ఒక్క మాట కూడా మనలాంటి విలేకరులందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని మాట్లాడడం జరిగింది. ఇప్పుడు నరేష్ అన్నట్టు చాలా మంది అకేషన్గా లేకపోతే వీడు విలేకరి కాదు అన్నట్టుగా చాలా మంది చులకనే చూస్తుంది. కానీ ఈరోజు అకేషన్ కార్డు ఉన్న కన్నా ఎక్కువగా ఈరోజు మనం పనిచేస్తున్నాం అనే విషయాన్ని వాళ్ళు గ్రహించాలని చెప్పిన కోరుతాము. ఈరోజు కలెక్టర్ ఆఫీస్ పోతే వీళ్ళకి ఏమవుతుందంటే అకేషన్ కార్డు పెద్ద పెద్ద పేపర్లు అందరికీ కూడా వాళ్ళకి కావాల్సినవి వాళ్ళకి ఉంటుంది కాబట్టి వాళ్ళు వార్త వేసినా వేయకుండా వాళ్ళకి ఒక గుర్తింపు ఉంది. ఈరోజు వాళ్ళకన్నా డీప్గా మనం పోయి శ్రమించి ఎక్కడ పడితే అక్కడ పోయి మన పని పోయి మన జీతం లేకున్నా సరే మనకంటే ఒక గుర్తింపు ఉంటుందనే ఉద్దేశంతో మనం కృషి చేస్తున్నాము, పని చేస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్క జర్నలిస్టుకు ఈరోజు జిల్లాలో కానీ దేశంలో కానీ అదే గౌరవం దక్కాలనే విధంగా మనం అందరం కూడా కృషి చేయాలి. మనం అందరం కూడా ఐక్యంగా ఉంటే ఖచ్చితంగా మనం అనుకునే అన్ని కూడా సాధిస్తాము. ఇప్పుడు మన జితేంద్రరావు గారు చెప్పారు, మీ అందరికీ కూడా జీతాలు ఉంటాయి కాబట్టి మీ బండ్ల పెట్రోల్ కావాలి, అది కావాలి, ఇది కావాలి కాబట్టి ఎంతో అంత నాకు తోచిన మన జైరాబాద్ నియోజకవర్గం ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ సంబంధించాల్సిన వస్తుంది